నమస్తేనే. నమస్తే. సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లిమ్స్ రావడం జరిగింది. సో చూస్తున్నావా, ఎలా అనిపించింది? పిక్చర్ 100 days నడుస్తుందండి. అంత కాన్ఫిడెన్సా? ఎందుకంటే అందులో మ్యూజిక్ డైరెక్టర్ హీరో కనుక దేవిశ్రీ ప్రసాద్, తర్వాత దాని డైరెక్టర్ కూడా బలం ఉన్నవాడు. బలగం సినిమా తీసినాడు. బలగం పిక్చర్ ఇంతకుముందు వచ్చింది. చాలా ధైర్యస్తుడు. బలగం సినిమా తీసుడే గొప్ప. ఇప్పుడు ఇది సినిమా ఎల్లమ్మ తల్లి. దానికి పేరు మీదే ఉంది పసుపు కుంకుమ. ఎల్లమ్మ గుడికి పసుపు కుంకుమ చాలా ఇష్టం. బల్కంపేట. నేను ముస్లిం అయినా నెలకోసారి పోతా, 2 కొబ్బరికాయలు కొడతా వస్తా. అంటే ఒకటి బాబా, ఇక్కడ కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది బాబాయ్. 4 అక్కలకు ఒక్క తమ్ముని, ఇంటికి ఒక్క కొడుకును. ఎవరైనా సరే నా కళ్ళ ముంగట ఆడపిల్లని హెరాస్మెంట్ చేసినట్టు కనపడ్డాడు అనుకో, ఇంటికి పోయి కొడతా. 64 ఏళ్ళ వయసు, నాకు గ్లూకోజ్ తెలియదు. నాకు 3 కొడుకులు ఉండే, ఒక అబ్బాయి జరిగిపోయిండు, 2 కొడుకులు ఉన్నారు, ఒక పాప. ఇప్పుడు గ్లిమ్స్ చూడగానే నీకు ఏమనిపించింది? పసుపు ఉంది, కుంకుమ ఉంది, ఎలా అనిపించింది? బాగా నడుస్తుంది పిక్చర్. చాలా కష్టపడుతున్నారు పిల్లలు, వాళ్ళు నడుస్తుంది బాబాయ్. ఇప్పుడు పుష్ప లాంటి పెద్ద సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అందించిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి సినిమా హీరోగా, పాన్ ఇండియా హీరోగా ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ టైం వర్కౌట్ అవుతుంది అంటావు? అసలు అవుతుంది. ఎందుకంటే ఆయన సినీ వీడిలో ఉన్నోడే, అందులోనే తిరిగినోడు, పెరిగినోడు, ఏది ఏందన్నది తెలుసు అతనికి. అందువల్ల సినిమా నడుస్తుంది బాబాయ్. కంపల్సరీ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చిరంజీవి సినిమా ఉందా? నేను ముందే చెప్పిన ఇక్కడ. సారీ, తీసుకో బాబాయ్. హలో, 50% బాగుంటుంది, 50% ఫ్లాప్ అవుతుంది. ఇక్కడనే అన్న రాజాసాబ్ ఉందా? అది కూడా అంతే. ఏది ప్రభాస్ది. వాళ్ళు కష్టపడతాను, కానీ దానికి అర్థం ఉంటలేదు. ఇప్పుడు దేవరకొండ శ్రీనివాస్ ఉన్నాడా? అడుక్కే బేండు మొత్తం. విజయ్ దేవరకొండ అడుక్కే బేండు, ఎవరు దెక్కుతలేడు అతన్ని. అసలు మన పిక్చరే రావడం లేదు. అంటే ఎవరికి? నాకేం కోపం లేదు, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు ఎల్లమ్మ సీన్ లో డప్పు పట్టుకొని, కత్తి పట్టుకొని వర్షం కూర్చుంది కదా, ఇట్టా చూసినప్పుడు ఏమొచ్చింది? భయంకరంగా ఉన్నాడు దేవిశ్రీ ప్రసాద్, భయంకరంగా ఉన్నాడు. నేను ఒక సినిమా చూద్దామని పోయినా సంజయ్ టాకీస్కు. ఏదో పేరుంది, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల కింద. అందులో మీలాంటి వాళ్ళే యాక్టింగ్ చేసి, డైరెక్టర్ చేసిండ్రు, ప్రొడ్యూసర్లు. నేను టాకీస్ కాడ దిగిన సంధ్య కాడ కుర్చీ తాత వచ్చిండని ఆల్రెడీ ఆడ అరేంజ్మెంట్ చేసిండ్రు. ఆ కుండ మీద కొడతారు, దాన్ని ఏమంటారు? అది నాకు టికెట్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిండ్రు 2. మీరు అమ్మమ్మ రాండి అని. ఆమెను ఎందుకు తీసుకపోతా? నేను సింగల్గా పోయినా టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చిన. ఒక అరగంట నువ్వు అరేంజ్మెంట్ చేసిండ్రు. ఇప్పుడు మన దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా తీసి ఫ్లాప్ అయింది కదా, పెద్ద పాన్ ఇండియా మూవీ. మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంట, వర్కౌట్ అవుతా అంట? అవుతుంది బాబాయ్. మనిషికి ఎదురు దెబ్బ తగిలితేనే తట్టు కడతాడు, ఆకలి అయితేనే అన్నం తింటాడు. అంతే, దెబ్బ తలగాలి ఒకటి. అంతో ఇంతో దెబ్బ తగిలితేనే తట్టుకొని నిలబడగలరు ఎవరైనా కూడా. వీళ్ళు 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 ఎవరైనా. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరో, ఆయననే మ్యూజిక్ కూడా తనే. పెద్ద సినిమా మ్యూజిక్ వేరేకి అయిపోతుంది కదా అంటే మీరేం చెప్తారు? ఒకటే, అతని చేతిలో పని ఉంది. ఇంకొకరికి ఇచ్చి డబ్బు ఎందుకు ఇస్తాడు? నెవర్. తమ్ముడికి ఇస్తుంటే బాగుంటుంది అంటారు చాలా మంది. ఒకటి బాగిన బాబాయ్, నీకు వచ్చే పని నువ్వు చేస్తావు, రాని పని నువ్వు చేస్తావా? నీకు వచ్చే పని ఇంకొకరికి ఇచ్చి డబ్బులు ఇస్తావా? పెట్టుంటే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి తమ్ముని బీజం పెట్టుంటే బాగుండేదా? బాగుండేది, కానీ అతని బాకీ లేదో, ఇతనికి అదృష్టం లేదో. కానీ పెట్టమని కోరుకుంటాను. ఇంకా నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే సంక్రాంతి సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ మూవీకి సంబంధించినవి రిలీజ్ చేశారు కదా, దాన్ని చూసారా మీరు? ఎట్లా అనిపిస్తుంది? చూసినాను, రీల్స్ అయితే మామూలు అయితే చూసినాను. ఓకే, వెరీ వెల్, ఫైన్. ఇప్పటివరకు అయితే బాగుంది. అంటే ఆల్రెడీ మనం చూసాం కదా బలగంలో, సో వేణు వర్క్ అదిని. సో ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ అంటే ఫస్ట్ టైం హీరో కింద చేస్తున్నాడు కదా, సో దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. ఒక విధంగా అయితే వెరీ వెల్, ఇట్స్ గుడ్. ఒక ప్రకారంగా అయితే చూసినాను.
దాంట్లో కన్నా దీంట్లో కూడా బాగుంది నా ఉద్దేశం ప్రకారం అయితే. ఇప్పటివరకు అయితే ఈజ్ గుడ్. అంటే ఈ మూవీలో తను హీరోనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే అన్నమాట. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఆ గ్లిమ్స్ అట్లా? ఇప్పుడు మనం చూసిన మ్యూజిక్ అండ్ బేసిక్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళు వెరీ వెల్. ఓకే, చాలా మంది ఏమంటారు అంటే హీరో ఉన్నా ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నువ్వు అవసరమా అని అంటారు. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అవసరం అనేది అది మనకు వచ్చే అవకాశం దాన్ని బట్టి మనం వాడుకుంటాం. అది ఏది ఉన్నా సరే, అవకాశం అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, వాట్ ఎవర్ ఫర్దర్ ఎక్సెట్రా, మనకు వచ్చేదాన్ని బట్టి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఇట్ ఈస్ వెరీ బెనిఫిట్. ఇట్ ఈస్ క్లియర్. అంటే గేమ్ చేంజర్ సినిమా అప్పుడు దిల్ రాజుగా చాలా డబ్బులు పెట్టాడు, పాన్ ఇండియా మూవీ చాలా లాస్ అయింది. ఇప్పుడు కూడా ఎల్లమ్మ పాన్ ఇండియా మూవీ కూడా రాబోతుంది, వర్కౌట్ అవుతుందంట. చేసుకునే దాన్ని బట్టి మనకు కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అది కంటెంట్ నమ్మాలి. కంటెంట్. ఇట్స్ ఇప్పుడు టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే పసుపు కుంకుమ కలవేకతో ఉన్నట్లు అనిపిస్తుంది. సో అసలు మీరేమనుకుంటారు? అది మనం చేసేదాని పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటివరకు ఎటువంటి షార్ట్ ఫిల్మ్ చేయలేడు, ఒక హీరో కూడా యాక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ మూవీ పాన్ ఇండియాగా అవసరమా అని కూడా చాలా మంది అంటారు. దాని గురించి మీరేమంటారు? లుకింగ్ అనేది ప్యాన్ ఇండియా అనేది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. దానికి మించి మనం దానికి వేరే ఏం చెప్పలేం. దేవిశ్రీ ప్రసాద్ పాటల మాంత్రికుడు, అందరు మరి హీరోగా యాక్సెప్ట్ చేస్తారు అసలు? ఇట్ ఈస్ కాంట్, నాకు తెలిసినంత వరకు అయితే. ఇదైతే ఎవరైతే ఒప్పుకోరు, ఒకవేళ ఒప్పుకుంటారు అనేసి ఉంటే కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్ బట్టి జనాలు కూడా ఇట్ ఈస్ ఫర్ ఓట్. అంటే మెయిన్గా ఎల్లమ్మ గ్లిమ్స్ చూసిన చాలా మంది కామన్ ఏం పెడతారంటే హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఓకే, కానీ బీజిఎంగా మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. నిజంగా తమన్ ఉంటే బాగుంటుందా? వెరీ గుడ్ యాక్టర్. ఓకే, ఫైన్, పర్లేదు. సో ఫైనల్గా ఏం చెప్తారు ఎల్లమ్మ గురించి? ఎల్లమ్మ గురించి అంటే మనం చెప్పేది ఏముంటుంది, ఓకే బాగుంది. ఇప్పటి వరకు అయితే చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ఒక ఏమంటారు మూవీస్లో అండ్ జనాలు ఉంటారు కదా ఆడియన్స్, వాళ్ళు కూడా మంచి కామెంట్ ఉంది. ఇట్ ఈస్ వెరీ వెల్ గుడ్. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? నాకంటూ నేనే ఫేవరెట్. ఓకే, నాకు ఎవరు లేరు. నాకు ఫేవరెట్ యాక్టర్ అండ్ హీరోయిన్ కానీ నాకు ఎవరు లేరు. హీరో కూడా ఎవరు లేరు, హీరోయిన్ కూడా ఎవరు లేరు. నాకు నేనే హీరో. ఓకేనా, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లిమ్స్ రావడం జరిగింది, చూసారా? ఎలా అనిపించింది? చూశాను, చాలా బాగుంది అన్న. అసలు వేణు అడుగుల అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అసలు దేవిశ్రీ ప్రసాద్ని అయితే ఒక లుక్లా చూపించాడు. మేము అనుకున్నాం మామూలుగా అసలు దేవిశ్రీ ప్రసాద్ హీరో చేయాలని ఉంది, కానీ ఈ టైప్ ఆఫ్ అసలు ఊహించలేదు. అసలు ఆ గ్లిమ్స్ రావడమే ఒక బూస్ట్ వచ్చేసింది. 2 రాష్ట్రాల్లో అసలు బ్లాక్ బస్టర్ అని టాక్ కూడా వచ్చేసింది. దాని గురించి అయితే ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు గ్లిమ్స్ లో బీజం గానీ, ఆ గజ్జలు కట్టుకునే సీన్ గానీ, ఆ వర్షంలో డప్పు పట్టుకొని కత్తి పట్టుకొని దేవిశ్రీ ప్రసాద్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా వెయిటింగ్, అంత మైండ్ బ్లాక్ చేపించిండు. చాలా బాగుందన్న. అసలు ఆ యాప్ ఒకటి ఆకుంటుంది చూడండి, దాంతోనే వెళ్ళి ఆయన ఫుల్ ఫేస్ చూపిలే, హాఫ్ ఫేస్ చూపించాడు చూడండి. ఎక్సలెంట్ ఉంది అసలు, సూపరు. దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి ప్లస్ అవుతుందని ఊహిస్తున్నా. దీనికి మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మ్యూజిక్లో ఎంత టాలెంట్ పాన్ ఇండియాలో ఎంత పేరుందో, హీరోగా అంతగా డబుల్ వస్తుంది కంపల్సరీ. హీరోగా కూడా సక్సెస్ అవుతాడు దేవిశ్రీ ప్రసాద్ 100%. 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వేణు అంటే నాకు తెలుసు, నాకు సినిమా ఇండస్ట్రీ కొంచెం ఐడియా ఉంది. ఆయన అయితే పాపం ఈ సినిమా బలగం రిలీజ్ అయిన తర్వాత చాలామంది హీరోలకి చూసి మంచి తీసుకున్నాడు. వాస్తవంగా ఇప్పుడు వేణుకి అసలు ఛాలెంజ్ ఇది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్, ఇప్పుడు హీరోగా సక్సెస్ చేస్తే వేణు సక్సెస్, అది దేవిశ్రీ ప్రసాద్ కాదు. ఇక నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఇప్పుడు హీరోగా ఎక్కువ ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. గమ్మత్తైన విషయం ఏంటంటే హీరో తనే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనే. సో ఎలా ఉండబోతా అంటారు? అంటే అంత ఫోకస్ ఉండకపోవచ్చేమో అని అంటారు. పుష్ప 3 అనుకోండి, ఇంకా హైలైట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు వేరే సినిమాలకి ఏదో డబ్బు తీసుకొని ఇంత చేస్తున్నాడంటే ఆయన లైఫ్ ప్రాణం పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన హీరోగా చేయాలని చాలా కోరిక ఉండే, మంచి అవకాశం వచ్చింది, మంచి టైం వచ్చింది. 100% పాన్ ఇండియా మూవ్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కంటే హీరోగా మంచి పేరు వస్తుంది దేవిశ్రీ ప్రసాద్కి. వేణుకి అయితే ఇది ఒక వండర్ చేసిండు అనుకోండి, టాప్ 10 డైరెక్టర్లు ఈయన ఒక డైరెక్టర్గా నిలిచిపోతాడు 100%.
ఇప్పుడు వేణుకి ప్రజల యొక్క పల్స్ తెలుసు కాబట్టి గతం చూసుకున్నాడంటే పల్లెటూరు వాతావరణం తీసిండు, ఇప్పుడే మొత్తం డివోషన్ గా తీస్తున్నాడు. కలిసి వస్తా అంటావా? వేణుకు పల్స్ తెలుసు కాబట్టి హీరోలు ఇంతమంది హీరోలు చేంజ్ చేశాడు. శర్వానంద్ అని చెప్పాడు, తర్వాత సూర్య నితిన్ అని చెప్పాడు, చాలా మంది. నాని అసలు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఆపేశాడు. అంటే ఆయన ఏదో కొత్తదనం కోరుకుంటున్నాడు కదా, ఆయనకి లైఫ్ కావాలి, వాస్తవంగా ఆయనకి లైఫ్ ఉండాలి. ఇది దేవిశ్రీ ప్రసాద్ కంటే వేణు అనేది టాప్ 10లో మంచి ది బెస్ట్ డైరెక్టర్ అయిపోతాడు. ఇది కంపల్సరీ మంచి సక్సెస్ పొందుతుంది. రీసెంట్ గానే దిల్ రాజ్ కి గేమ్ చేంజర్ వల్ల చాలా లాస్ అయింది. పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు ఈ ఎల్లం అనేది కూడా పాన్ ఇండియా మూవీ. కలిసి వస్తా అంటావు ఏమన్నా? అట్లా ఉండదన్న, ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెన్స్. అసలు చిరంజీవి అసలు ఒక సినిమా ఎంత పెద్దోళ్ళైనా సరే అందరూ సక్సెస్ కావాలనే తీస్తారు. దానికి దీనికి అస్సలు ఉండదు. ఎంతైనా మన తెలుగు ఆడియన్స్కి ఒక్కటన్నా హీరో ఎవరైనా సంబంధం లేదు. డైరెక్టరు ఆయనకు దమ్ముండి మంచి కంటెంట్ ఇస్తే ఎంత పెద్ద. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి 40 ఏళ్ళ ముసలోడు అసలు 20 సంవత్సరాలు థియేటర్ చూడట్లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ పరిగెట్టి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా, మా పల్లెటూరులో చైర్లేసి ఎక్స్ట్రా చైర్లేసి కూర్చుండి పెట్టేటోళ్ళు. ఇప్పుడు చిరంజీవి సినిమాకి అట్లా జరిగింది. అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఎప్పుడు కూడా 100% పబ్లిక్ ఆశీర్వదిస్తూనే ఉంటారు. వేణుకి ఇది ఒక మంచి సక్సెస్ అవుతుంది. కంపల్సరీ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మంచి టాప్లో నిలబడతాడు. అన్న టైటిల్ ఎల్లమ్మ ఎలా అనిపించింది? మెయిన్గా టైటిల్ కూడా పసుపు కనిపిస్తుంది, కుంకుమ కనిపిస్తుంది. సో ఎలా అనిపించింది అది? అసలు ఆ టైటిల్కి తగ్గట్టు అసలు ఒక్కటి ఇడిచిపెట్టాడు చూడండి. అస్సలు అది దానికే సక్సెస్. ఇంకా 100% మంచి హిట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది అంటారు అంటే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వర్కౌట్ అవుతుందో లేదో అని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. స్టోరీకి బాగుండొచ్చు కానీ కొద్దిగా అంత కనెక్ట్ కాకపోవచ్చు ప్రజలకు అని అంటారు అన్న. యాక్చువల్లీ ఆయన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ కంటే మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర. ఎన్ని మ్యూజిక్ ఆల్బమ్ల దగ్గర ఆయనే యాంకర్గా సక్సెస్ చేసినవి చాలా ఉన్నాయి తెలుసా. ఆయన వల్ల సినిమాలు కూడా సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి. ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన మంచి డాన్సరు, అన్నీ ఉన్నాయి. టాలెంట్ ఉంది కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. వేణు ఆయన సక్సెస్ ఆయన తీసుకున్నాడంటే 100% ఆయన దగ్గర ఏమైనా విషయం ఉంటే తీసుకుంటాడు, ఆషామాష కాదు. ఇంత పెద్ద పెద్ద హీరోలనే మార్చిందంటే దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్నాడంటే ఆయన దగ్గర ఏదో విషయం చూసే తీసుకుంటాడు, కానీ దానికి తక్కువ అంచనా వేసేది లేదు. ఇప్పుడు వేణు గారు పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 కోసం పనిచేసిండు. అదే రోజు అల్లార్జున్ సంబంధించిన గ్లిమ్స్ వచ్చింది. సో అది బాగుందా ఇది బాగుందా మీరు ఏం చెప్తారు? ఇదే బాగుంది. ఇదే జనాల్లో బాగా వెళ్ళింది. ఎందుకంటే ఈయన బలగమైన ఒక పెద్ద సినిమా తీశాడు కదా, తర్వాత ఈయన ఏం సినిమా చేస్తాడు, ఏ హీరోతో చేస్తాడని బాగా చూశారు. దానికి తగ్గట్టు ఇచ్చాడు. మళ్ళా దీనికి దేవిశ్రీ ప్రసాద్కి కానీ వేణుకి కానీ దిల్ రాజుకి మంచి బ్లాక్ బస్టర్ పడుతుంది 100%. నమస్తే అన్న. నమస్తే అండి అన్న స్లమ్ డాగ్ పోస్టర్ చూసారా? ఎలా అనిపించింది? చూసాను, చాలా బాగా అనిపించింది. అంటే విజయ్ సేతు గారు చాలా వైలెంట్గా ఉన్నారు. అంటే ఆయన గెటప్ కానీ ఆయన కత్తి పట్టుకొని స్పెట్స్ పట్టుకొని ఆ కత్తికి కొంచెం బ్లడ్ ఉండటం, అంటే విజయ్ సేతుపతి గారు ఏ మూవీలో నచ్చించినా అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే ఆయన ఎఫెక్ట్, ఆయన యాక్టింగ్ కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చూడండి, ఆయన యాక్టింగ్ చూస్తాం ఫస్ట్. ఇంకోటి పూరి జగన్నాథ్ గారు ఈ మధ్య కొంచెం ఆయన మూవీస్ అటు ఇటుకి అవుతుంది. ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు హిట్లు అయితే లేవు. దీంతో హిట్ కొడతారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అటు సైడ్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అలా ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించి ఆ పోస్టర్లో డబ్బులు ఉన్నవి, ఆయన స్పెట్స్ పెట్టుకొని ఉండు. మేబీ దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉండొచ్చేమని అనుకుంటున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పోస్టర్ అయితే. బ్లైండ్గా అనిపించింది ఏమన్నా? ఆయన బ్లైండ్ అని అనుకుంటున్నా, గుడ్ ఆయన ఏమో అని అనుకుంటున్నా. ఓకే. ఇప్పటి వరకు విజయ్ సేతుపతి గారు డైరెక్ట్గా స్టేట్ హీరోగా తెలుగు డైరెక్టర్ చేయలేదు. పూరి జగన్నాథ్కి అవకాశం ఇచ్చాడు. పూరి జగన్నాథ్ కూడా వరుసగా అపజయాల్లో ఉన్నాడు. వర్కౌట్ అవుతుంటావా? వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే దెబ్బ తగిలినోడికి ఓడిపోయినోడికే తెలుసు దాని నొప్పి. ఈయనకి పూరి జగన్నాథ్ గారికి మూవీస్ కొత్త ఏం కాదు. 2 ఫ్లాప్లు ఏంటంటే మూడోది గట్టిగా కొడతాడు. ఎగ్జాంపుల్ రాంపోతినేంతో మనం చూసాం, ఇస్మార్ట్ శంకర్. అట్లాగే ఈయనకి 2-3 ఫ్లాప్ అయినాయి కాబట్టి ఇది హిట్ అవుద్దని అనుకుంటున్నా. బాగా కసిగా వర్క్ చేస్తారని అనుకుంటున్నా. ఆల్రెడీ 2 times నేను కూడా సెట్కి వెళ్ళాను, తెలుసు ఆయన వరకు హిట్ అవుద్దని అనుకుంటున్నా. కానీ విజయ్ సేతుపతి గారు మనం తెలుగులో ఎక్కువ విలనిజంగా చూసాము. సో అలాంటి విలనిజంతో కూడినటువంటి హీరోగా కనిపించబోతున్నాడా అంటే ఏం చెప్తారు? విలనిజంగా అంటే ఆయన యాక్టింగ్లో మనకి అన్ని రకాలు చూపిస్తారండి. విలన్గా చేసినప్పుడు విలన్గానే చూస్తాం, హీరోగా చేసినప్పుడు హీరోగానే చూస్తాం. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే ఆ క్యారెక్టర్లోకి మనం కూడా వెళ్ళిపోతాం. అది మనకేం అనిపించదు. ఎందుకంటే తెలుగులో చేశారు. ఓకే, ఉప్పెన చూసాం, మిగతా చాలా మూవీస్ అయితే చూసాం. ఆయన హీరోకి చూసాం, విలన్కి చూసాం, ఫాదర్ క్యారెక్టర్ చూసాం, చాలా క్యారెక్టర్ చూసాం. కాబట్టి మనకి అంటే ఇన్వాల్వ్ అయిపోతాం. మనకి కొత్తగా ఏం అనిపించదు. ఆయన యాక్టింగ్, ఆయన ఎఫెక్ట్సే కనపడతాయి. పూరి జగన్నాథ్ చూసుకుంటే ఒక ఫెయిల్ డైరెక్టర్గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మరొక టెంపర్, మరో పోకిరి అవ్వబోతుంది అనుకోవచ్చా?
టెంపరు పోకిరి అంటే కొంచెం కష్టం కానీ హిట్ అయితే అయిద్ది అనుకుంటున్నా. టెంపరు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు అంటే వాళ్ళు వేరండి. ఏంతో హిట్ అయిద్దిలే కానీ ఆ రేంజ్ కంటే కొంచెం డౌట్ నాకు. హిట్ అయితే మంచిగా హిట్ అయింది. ఓకే అంటే మరి ఎల్లమ్మ పోస్ట్ గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించింది? గ్లిప్స్ చూసాను, చాలా బాగుండే. అంటే ఎల్లమ్మ అనేది ఇంతకు ముందు నితిన్ గారికి చెప్పారు, నాని గారికి చెప్పారు, మరి వాళ్ళకి డేట్స్ కుదరలేదేమో తెలియదు కానీ ఇప్పుడు మన డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొని అయితే గ్లిప్స్ రిలీజ్ చేశారు. అంటే కాలికి గజ్జలు కట్టుకొని ఉరకటం అనేది, కాలికి బ్లడ్, ఆ వేపాకుతో ఆకాశంలోకి వెళ్ళి అమ్మవారిని కనపడటం కానీ, అంటే మన పల్లెటూరులో పూజించుకునే దేవతని పాన్ ఇండియా లెవెల్లో దేశం మొత్తం చూపించేలాగా, ఇప్పుడు మనం పల్లెటూరులో చూడటం కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసేలాగా వేణు గారు చేయబోతున్నారు. డిఎస్పి గారు ఎవడెవడి సినిమాకు కొట్టారు డప్పు, ఇప్పుడు ఆయన మూవీకి ఆయనే కొట్టుకుంటాడు. ఆయన మూవీకి ఎట్లా కొట్టాలంటే ఇండియా మొత్తం వినపడాలి, ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది, పేలుతుంది, ఖచ్చితంగా పేలుతుంది. ఆయన దాదాపు 30 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో, చాలా వాటికి కొట్టారు కాబట్టి మూవీస్. ఆయన మూవీకి ఆయన ఫస్ట్ గ్లిప్స్లోనే నేను 10-15 సార్లు చూస్తుంటాను టీజర్, అంత బాగుంది. ఇంకా ట్రైలర్ వచ్చాక లేకపోతే మూవీ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. వేణు గారిని కూడా తక్కువ అంచనా వేయలేము. బలగం మూవీతోనే ఆయన రికార్డు కొట్టారు కాబట్టి ఈ మూవీ కూడా గట్టిగా హిట్ అవుద్దని అనుకుంటున్నా. అంటే జనాలు హీరో కింద యాక్సెప్ట్ చేస్తారంటారా దేవిశ్రీ ప్రసాద్? యాక్సెప్ట్ చేయాలండి, ఎందుకంటే ఆయన కొత్తోడేం కాదు కదా. మనకి ఫేవరెట్ అయిన హీరోలకి ఎంతమందికి ఎంత మంచి మ్యూజిక్స్ ఇచ్చారు, మనం అవన్నీ తీసుకున్నాం కదా, ఇప్పటికీ వింటున్నాం కదా. ఇప్పుడు ఆయన మూవీస్కి ఆయన మ్యూజిక్ కొట్టినప్పుడు మనం వినాలి, చూడాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక స్టోరీ బలగం తర్వాత 2 years గ్యాప్ వచ్చింది, కుదరలేదు, 2-3 రిజెక్ట్ చేశారు, మరి డేట్స్ కుదరలేదు, ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు దానికోసమైనా హిట్ కొట్టాలి. ఈయన కూడా అదే, అంటే హీరోగా ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఈయన కెరియర్ కూడా బాగుండాలి కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. కొత్త ఏం కాదు కదా, మన ఫేవరెట్ హీరోస్కి ఎంతమందికి మ్యూజిక్ ఇచ్చారు, అందుకని మనం చూసి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది అయితే జనాలు అవసరమా అంటారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటది కదా. పూరి జగన్నాథ్, సారీ వేణు కాదండి, ఈయన సంపూర్ణేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా అంతే అన్నారు. కానీ ఆయన కొంచెం నిలదొక్కోలా, కామెడీగా ఉంటాయి ఆయన మూవీస్, నచ్చిన వాళ్ళకి నచ్చిద్ది. ఈయన డిఎస్పి గారు కొత్త ఏం కాదు, ఆయన బాగానే ఉంటారు చూడటానికి హీరోగా. అంటే స్టోరీ అంటే ఒకసారి వేణు మూవీస్లోకి వెళ్ళామంటే ఆయన స్టోరీని చూపిస్తారు, అంటే హీరోని హైలైట్ చేయడం ఉండదు, మ్యాక్సిమం స్టోరీ మీద పట్టు ఉంటుంది. హీరో అయిపోయింది కదా, అవసరమా హీరోగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటది అన్న ఆలోచన మాట్లాడుతున్నారు. అవసరం అంటే ఇంక మరి మేబీ డిఎస్పి గారే కుదిరారేమో, మేబీ వేరే వాళ్ళు డేట్స్ ఇవ్వలేదేమో, కుదరలేదేమో, అది వాళ్ళ ఇష్యూ కాబట్టి ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది కదా. వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు, 2 హీరోలు మారారు, మరి వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయో. డిఎస్పి గారు కూడా ప్రూవ్ చేసుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన సక్సెస్ఫుల్ పర్సన్. ఇప్పుడు హీరోకి కూడా సక్సెస్ అవ్వచ్చేమో, మేబీ చూడొచ్చు కదా. ఒకటే యాంగిల్ ఎందుకు చూడాలి, మ్యూజిక్ డైరెక్టర్ని హీరోకి కూడా చూడొచ్చు కదా, తప్పే ఉంది. మన హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఓకే, మరి బీజం మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఉంటే బాగుంటుంది అంటారు, ఉంటే బాగుంటుందా మరి? అట్లా ఎందుకు రెండు ఒకటే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు? అవసరం అంటే ఇప్పుడు ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఏదన్నా వేరే పర్సన్ లేకపోతే తీసుకురావాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన చేయగలడు. ఆ మూవీకి వేరే వాళ్ళు కావాల్సి వస్తే వస్తారు. డిఎస్పి గారు బాగానే కొడతారు ఏదైనా మ్యూజిక్. డిఎస్పి గారు అంటే ఇప్పుడు కమెడియన్ హీరోకి చేస్తే చూస్తుండ్రు కానీ మ్యూజిక్ డైరెక్టర్ హీరోకి చేస్తే ఎందుకు చూడరు? మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేయగలడు, హీరోగా చేయగలడు, ఎనీథింగ్. ఇప్పుడు దిల్రాజ్ గారు పాన్ ఇండియా మూవీ తీసి బోల్తా పడ్డాడు ఒకసారి, మరీ పాన్ ఇండియా మూవీ అంటాడు, వర్కౌట్ అవుతుందంట? వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఇందులో మన కల్చర్ అనేది ఉంది, ప్లస్ ఆ గ్లిప్స్లోనే మాకు బాగా నచ్చింది. టీజర్ని చూసి మనం రిజెక్ట్ చేయకూడదు, వేరే మాటలు మాట్లాడకూడదు అవసరం అని. ట్రయల్ రై వచ్చాక చూడొచ్చు, ఎందుకంటే చిన్న మూవీనే కంటెంట్ ఉంటే చిన్న మూవీనే పెద్ద మూవీ అయ్యిద్ది, అందులో స్టోరీ ఉంటే అదే పెద్ద మూవీ అయ్యిద్ది. అది పాన్ ఇండియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది హీరోల నుంచి సినిమా దాటుకుని వెళ్ళిపోయింది, ఆ సినిమా ఫ్యాన్స్ కూడా కొద్దిగా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సినిమా విషయంలో, అంటే ఏం చెప్తారు మీరు? ఏ సినిమా? ఇప్పుడు నాని గారు రిజెక్ట్ చేశారు, నితిన్ గారు రిజెక్ట్ చేశారు, సో ఇంపాక్ట్ సినిమా మీద కనిపించే ఛాన్స్ ఉంటుందా? పుష్ప కావచ్చు లేదా వేరే సినిమాలు కావచ్చు, ఆల్రెడీ వేరే మూవీస్కి చెప్పారు, వేరే హీరోలకి, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది ఫ్లాప్ అయిందా? ఒక స్టోరీకి కంటెంట్ ఉండి పట్టుంటే అది ఎవరు రిజెక్ట్ చేసినా, కమెడియన్తో తీసినా, మ్యూజిక్ డైరెక్టర్ తీసినా, కామన్ మ్యాన్తో తీసినా హిట్ అయ్యిద్ది. అక్కడ స్టోరీని చూడాలి, అక్కడ జరిగే దాన్ని ఏమంటారు అంటే ఆయన ఏదన్నా మెసేజ్ ఇస్తే దాన్ని చూడాలి. అవతల వేరే వాళ్ళని చూసి 2 రిజెక్ట్ చేశారు, అది ఫ్లాప్ అయ్యిద్ది అనుకుంటే తప్పు. అది ఇప్పుడు గ్లిమ్స్ కూడా మొత్తం పల్లెటూరు వాతావరణంలా కనిపిస్తుంది, సో వర్కౌట్ అయితే అంటావా? వర్కౌట్ అవుతుంది అన్న, ఎందుకంటే అది ఎల్లమ్మ అనేది విలేజెస్లో ఎక్కువ పూజిస్తారు. వేప చెట్టుని మనం పూజిస్తాం, వేపాకు తింటే మంచిది, వేప పండ్లు ఉంటాయి అవి తీయగుంటాయి, వేపాకు ఎంత మంచిదో, వేపాకు ఎంత చేదుగా ఉంటుందో అంత మంచిది ఆరోగ్యం. అదే వేపాకుతో ఎల్లమ్మ అనేది చూపిస్తున్నారు. మన కల్చరు, మనం పూజించుకునే ట్రీ, దీన్ని మనం చూడాలి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. విలేజ్లో వచ్చిన ఎన్ని హిట్ కాలేదు, విలేజెస్లో దేవుడి సినిమాలు కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, చాలా హిట్ అయినాయి. విలేజ్ మూవీస్ ఇది కొత్త ఏం కాదు, ఇప్పుడు ఇది కూడా హిట్ కొట్టబోతుందని అనుకుంటున్నాను.
సో ఫైనల్గా గ్లిమ్స్ గురించి మీరు ఏం చెప్తారన్న? క్లిప్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. నేను ట్రైలర్ కోసం వెయిటింగ్, మూవీ కోసం వెయిటింగ్. బలగంతో పాటు ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. మూవీ వదులుకున్న వాళ్ళు ఎందుకు వదులుకుంటా అని బాధపడేలాగా వేణు గారు, డిఎస్పి గారు చేస్తారని అనుకుంటున్నా. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.